Alright, what's up everybody? It's your boy Nikon back with a new video guys. Okay, alright. So basically it was Sunday and a new video రావాల్సిన రోజు. ఓకే సో నో థ్యాంక్ యూ డూ సో మచ్ కాజ్ నా పాస్ట్ 2 వీడియోస్కి చాలా వ్యూస్ ఇచ్చి చాలా ఫస్ట్ టైం ఇచ్చారు. సో బేసిక్లీ యూట్యూబ్ చాలా టర్మ్స్ అండ్ కండిషన్ తీసుకొస్తూ ఉన్నది మళ్ళీ. సో ప్లీజ్ డూ నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. నేనేం అన్వాంటెడ్ ఏం చెప్పట్లేదు, అన్ని కంటెంట్ గురించే. సో బేసిక్లీ ఇఫ్ మీరు కొత్త ఏదైనా ఛానల్కి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ, అండ్ జాయిన్ యూనిక్ ఆర్మీ, ఇట్స్ ఫ్రీ నౌ సబ్స్క్రైబ్ చేసుకోవడం. అండ్ ఓకే బేసిక్లీ వ్లాగ్ ఇలా స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఈరోజు మనం ఆడబోయేది బ్లేడీ మ్యారీ ఛాలెంజ్. సో ఫైనల్లీ ఎవరికైతే తెలుసుందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా పారానార్మల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీ కింద కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మీ టైం చూడొచ్చు, డూ ఇట్స్ 1 మీకు ప్రాపర్గా చూపిస్తా. సో ఇన్ రూమ్ అండ్ నాకు ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఒక్కటే ఉంది. సో బ్లేడీ మ్యారీ ఆడాల్సిన రిచువల్ ఒక మిర్రర్ ముందు. సో అందుకే ఈరోజు ఇక్కడ ఉంది సెటప్. అండ్ ఇగ్నోర్ దట్ డూడ్, షార్ట్స్ వేసుకున్నా, ఇగ్నోర్ చేయండి. సో బేసిక్లీ ఇఫ్ యూఆర్ న్యూ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, ఇఫ్ మీరు నా ఫస్ట్ టైం చూస్తా అంటే ఓకే. అండ్ ఈ వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి బ్రో. ఏం అన్వాంటెడ్ ఏం లేదు, మీకు బోర్ కొట్టే మ్యాటర్ ఏమి ఉండదు, ఆల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఛానల్ సపోర్ట్ అవుతుంది బ్రో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ ఉంటే. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో బేసిక్లీ టైం వచ్చేసి ఇప్పుడు 1 అవుతుంది. అండ్ కాసేపు అయితే 1:15. సో బేసిక్లీ నైట్ 1 o'clock డూడ్, మీకోసం నేను ఇంకా పడుకోలేదు వీడియో చేయాలని. సో ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. తెలుగు వ్లాగర్, ఐ వాంట్ టు టేక్ ది తెలుగు కమ్యూనిటీ వ్లాగింగ్ టు అనదర్ లెవెల్. సో ప్లీజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఓకే సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో అంటే ప్రూఫ్ డూడ్, చాలామంది అంటారు బ్రో నువ్వు లైక్ మార్నింగ్ ఆడుతున్నావు అని. లిటరలీ మీకు కావాలంటే బయట కూడా చూపిస్తా, అంతా డార్క్. అండ్ 1:15 బ్రో, 1:15. సో స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియో ఇక్కడనే. ఓకే సో బేసిక్లీ డూడ్ ఈరోజు మనం ఆడబోయే ఛాలెంజ్ బ్లేడీ మ్యారేజ్ ఛాలెంజ్. సో బేసిక్లీ డూడ్ ఇఫ్ మీకు ఈ ఛాలెంజ్ తెలుసుంటే కింద కమెంట్ చేయండి. ఇఫ్ మీకు కూడా పారానార్మల్ యాక్టివిటీస్ ఏమైనా అయితే కింద కమెంట్ చేయండి. సో 1 అయినా కూడా బ్రో చాలా యాక్టివ్ ఉన్నాయి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు డూడ్, అసలు ఏమవుతుందో నెక్స్ట్ గేమ్ ఛాలెంజ్ ఎలా పోతుందని. కాజ్ స్పిరిట్ గేమ్ చాలా వైల్డ్గా వెళ్ళిపోయింది, చాలీ అంత ఏం కాలేదు. బట్ చూద్దాం ఈ బ్లేడీ మ్యారేజ్ ఛాలెంజ్ నిజంగా వర్క్ అవుతుందా లేదా. దానికన్నా ముందు మీకు చిన్న స్టోరీ చెప్పాలి ఈ బ్లేడీ మ్యారీ సీన్ ఏందో. సో బేసిక్లీ మేరీ అనేది ఒక క్వీన్ లండన్లో. సో ఆమెకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత బేబీస్ పుట్టట్లేదు. సో అయితే ఆమె చాలా వరీడ్ ఉండేది, ఆమెకి బేబీస్ బోర్న్ అవ్వట్లేదని. సో వన్ డే ఆమె ఒకరిని కన్సల్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పిందంటే నువ్వు గాడ్ ప్రే చేయడం ఆపేసి డేవిల్స్కి ప్రే చేయి, నువ్వు ఇలా చేస్తే నీకు ఛాన్సెస్ ఉన్నాయి బేబీస్ అవ్వడానికి అని. సో ఆమె ఈ థాట్ వాళ్ళు చెప్పింది ఆమె మైండ్లో పెట్టుకొని చాలా గాడ్కి ప్రే చేయడం ఆపేసి డేవిల్స్ని వాళ్ళ స్పిరిట్స్ని ప్రే చేయడం స్టార్ట్ చేసింది. సో ఆమె ఆమె క్వీన్ కాబట్టి ఆమె ఊళ్ళో ఒక్కొక్క చిన్న పిల్లని తీసుకెళ్ళి బలి ఇచ్చేది డెవిల్స్కి. సో వన్ డే ఆమె ఈ రిచువల్ చేస్తూ ఉండేది. కాజ్ అలా ఆమెకి చెప్పిళ్ళు అలా చేస్తే నీకు బేబీ బోర్న్ అవుతుందని. సో ఆమె ఇలానే కంటిన్యూ అయింది, డేవిల్స్కి ప్రే చేయడం, స్పిరిట్స్కి ప్రే చేయడం, అండ్ వాళ్ళు ఉన్న ఊళ్ళో ఉన్న చిన్న చిన్న పిల్లలని బలి ఇవ్వడం ఇలా చేస్తూ ఉండేది. సో వన్ డే ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఊరోళ్ళు. అంటే వాళ్ళ సిటిజన్స్ ఎవరెవరు ఉన్నారో అందరూ బ్లేడీ మేరీకి ఆమె బలి ఇచ్చే టైంలో పట్టేసుకున్నారు. సో అప్పుడు వాళ్ళందరూ కలిసి మేరీని చెట్టు కట్టేసి కాలబెట్టేశారు. సో ఆ టైంలో మేరీ ఒక శాపం పెట్టేసింది, ఎందుకంటే నేను తిరిగి వస్తా అని అందరికీ ఆమె కాలుకుంటేనే కర్స్ చేసింది అందరినీ, నేను మళ్ళీ తిరిగి వస్తానని. సో ఇది స్టోరీ. సో బేసిక్లీ ఈ గేమ్ స్పెసిఫిక్గా ఆడాల్సింది బాత్రూమ్ మిర్రర్ స్పెసిఫిక్గా ఆడాల్సింది బాత్రూంలో. సో బాత్రూంలో మిర్రర్ ముందు ఆడాలి. సో బాత్రూమ్ మిర్రర్ ముందు 3 times బ్లేడీ మేరీ అని చెప్పిన తర్వాత ఆమె ఫిగర్ మనకి మిర్రర్లో కనిపిస్తుందని అంటుళ్ళు. అండ్ గూగుల్ వెబ్సైట్స్లో కూడా అలానే రాస్తుంది. సో అందుకే ఈ ఛాలెంజ్ నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేసి చేస్తున్నా. సో బ్రో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. సో ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. సో ఓన్లీ మీకు కావాల్సిన ఛానల్ నుంచి ఒక క్యాండిల్ మాత్రమే. సో క్యాండిల్ ఆన్ చేసి వెలిగించి చూద్దాం, పిలిచి ట్రై చేద్దాం బ్లేడీ మేరీ నిజంగా వస్తుందో రాదో. అండ్ లెట్స్ సీ అండ్ విల్ ట్రై అవర్ బెస్ట్.
నాకైతే రావాలని అనిపిస్తుంది బికాజ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ ఛాలెంజ్ చేయడానికి. సో డోంట్ స్కిప్ ది వీడియో, లాస్ట్లో చూస్తుండని. లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్. ఓకే, సో అన్నిటికన్నా ముందు ఫస్ట్ మనం లైట్స్ ఆఫ్ చేసి క్యాండిల్ ఆన్ చేసుకోవాలి. సో మనం వెళ్దాం, లైట్స్ ఆఫ్ చేద్దాం. సో లైట్స్ ఆఫ్ చేస్తే అంత టోటల్ డార్క్ అయిపోతుంది. సో డార్క్ అయిపోయాక మనం ఈ రిచువల్ ఫాలో చేద్దాం. సో ఓకే, అండ్ బాత్రూమ్ లైట్ కూడా ఉంది, సో ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మీకు ప్రాపర్గా ఒప్పిస్తా. అన్ని లైట్స్ ఆఫ్ చేసిన, ఈవెన్ ఓకే బాత్రూమ్ది కూడా ఆల్ అంటే రూమ్ మొత్తం అన్ని లైట్స్ ఆఫ్ ఉన్నది, డార్క్. సో బేసిక్లీ ఇప్పుడు మనం బ్లీడీ మ్యారేజ్ ఛాలెంజ్ ఆడబోతున్నాం. కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నా, బట్ ఎగ్జైట్మెంట్ అట్లానే ఉంది. సో ఫస్ట్ మనం నా దగ్గర ఉన్న కర్టెన్స్ కూడా, విండోస్ కిటికీ కర్టెన్స్ కూడా మొత్తం క్లోజ్ చేసేస్తాం. ఓకే, సో టోటలీ డార్క్. ఓకే, సూపర్ డార్క్ డూడ్, సూపర్ డార్క్. ఈ ఫ్లాష్ లైట్ లేకుంటే అసలు ఏం కనబడదు. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను క్యాండిల్ వెలిగించుకుంటా. ఓకే, సో బేసిక్లీ నేను క్యాండిల్కి లైట్ చేసుకున్నా. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, బట్ లెట్స్ సీ. నేను చూపించిన డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్. సో ఈ రిచువల్ మిర్రర్ ముందే చేయాలి. సో నా దగ్గర ఓన్లీ 1 క్యాండిల్ ఉంది, ఓన్లీ క్యాండిల్ ఫ్లేమ్. నా ఫోన్ టార్చ్ కూడా ఆన్ లేదు. సో ఐ హోప్ ఈ ఛాలెంజ్ వర్కౌట్ కావాలి డూడ్. కాజ్ చాలా రేటింగ్ కూడా చాలానే ఉంది గూగుల్లో, వెబ్సైట్లో ఈ హారర్ గేమ్ ఛాలెంజ్ పైన. సో ఇప్పుడు మనం పిలుద్దాం బ్లడీ మ్యారీని. సో చూద్దాం ఎలా వస్తారో రాదో. ఫస్ట్ రిచువల్ బట్టి, రూల్స్ బట్టి ఫస్ట్ మనం 3 times బ్లడీ మ్యారీ చెప్పాలి. సో లెట్స్ సీ బ్లడీ మ్యారీ చెప్పినాక ఏమైనా హ్యాపెనింగ్స్ అవుతాయో లేదో. అండ్ ఐఎమ్ సో స్కేర్డ్ అండ్ ఐఎమ్ అలోన్ ఇన్ మై రూమ్ డూడ్. సో లెట్స్ ట్రై. ఓకే, Bloody Mary, Bloody Mary, Bloody Mary. ఏం కాలే బ్రో, మళ్ళీ ఒకసారి ప్రశాంతంగా అందాం. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఏం రెస్పాన్స్ కాలే. బట్ లిటరలీ నా క్యాండిల్ ఫ్లేమ్ మీరు చూడొచ్చు డూడ్. నా క్యాండిల్ ఫ్లేమ్ ఇక్కడ అసలు నేను ఫ్యాన్ ఆన్ చేయలే, బట్ నా క్యాండిల్ ఫ్లేమ్ మీరు చూడొచ్చు. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం. బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ. ఏం రెస్పాన్స్ అయితే ఏం కాలేదు డూడ్. ఓకే, ఓన్లీ క్యాండిల్ ఫ్లేమ్ పైనే రికార్డ్ అవుతుంది. ఐ హోప్ బాగా మంచిగా రికార్డ్ అయితే సెట్. ఓకే, నో ప్రాబ్లం. బట్ నేను అంటున్నప్పుడు నా క్యాండిల్ ఫ్లేమ్ చూడండి, నా క్యాండిల్ ఫ్లేమ్ లిటరలీ ఫ్లక్చువేట్ అవుతుంది. రూమ్లో అసలు ఈరే లేదు. ఓకే, సో మనం మళ్ళీ ట్రై చేద్దాం. నో ప్రాబ్లం, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. బ్లడీ మ్యారీ, బ్లడీ మ్యారీ, బ్లడీ మ్యారీ. ఓన్లీ నా క్యాండిల్ ఫ్లేమ్ పైన చేంజెస్ ఉంది అని నాకేం అనిపించట్లేదు డూడ్. ఎలా ఉందో అలానే నార్మల్గా ఉంది. సో మనం ఇంకోసారి ట్రై చేద్దాం. సో బేసిక్లీ మనం 3 times బ్లడీ మ్యారీ అన్నప్పుడు ఏమనిపించలే. సో ఇప్పుడు మనం 13 times పిలుస్తాం, ఎందుకంటే 13 ఆడ్. సో బేసిక్లీ ఆడ్ అంటే స్పిరిట్స్కి చాలా ప్రాణం. సో లెట్స్ ట్రై చేద్దాం 13 times అని. సో 13 times పిలిచి చూద్దాం ఏమవుతుందో. సో స్టార్ట్. బ్లడీ మేరీ, 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 బ్లడీ మేరీ,
Bloody Mary, Bloody Mary. Bro, na flame చూడండి bro. Bloody Mary. అబ్జర్వ్ చేసిల్లా బ్రో, లిటరలీ నా ఫ్లేమ్ ఇంక్రీజ్డ్. నేను 13 times పిలిచిన, ఐ ఫక్ బ్రో. నేను కౌంట్ చేయలే. లిటరలీ నేను కెమెరాకి వెళ్ళి మాట్లాడుతున్నా, నేను మాట్లాడినా కూడా కొంచెం కూడా ఫ్లక్చువేట్ ఏం కాదు. బట్ సీ టూ ఫ్లేమ్, నేను పిలుస్తుంటే ఫ్లేమ్ ఫక్ లిటరలీ మొత్తం గూస్ బంప్స్ వచ్చిన టైప్ అవుతుంది బ్రో నాకైతే. ఓకే, సో ఓకే, కొంచెం నాకేమో హ్యాపీ, మూవ్ అయినట్టు అనిపించింది. ఓకే డూడ్, సార్ నేను డిస్ట్రాక్ట్ గాను. కాజ్ బేసిక్లీ నేను చెప్తుంటే క్యాండిల్ ఫ్లేమ్ ఒక్కటేసారి హై అయిపోయింది డూడ్. లిటరలీ అది చూసి నాకు చాలా భయమైంది. ఓకే, నో ప్రాబ్లం, మనం మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాం 13 times. సో ఈసారి కరెక్ట్ కౌంట్ చేసుకుంటే చెప్తా 13 times. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. Bloody Mary, 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 Bloody Mary. బ్రో లిటరలీ 13 times అన్నా అంటే ఆడ్. సో నాకైతే ఇక్కడ ఏం అనిపించలే. అండ్ లిటరలీ ఫస్ట్ టైం 13 times ట్రై చేసినప్పుడు ఫ్లేమ్ నా క్యాండిల్ ఫ్లేమ్ ఫ్లక్చువేట్ అయింది, ఒకటేసారి హై పోయింది. అండ్ నా పక్కన సంథింగ్ లైక్ కొంచెం ఇలా వెళ్ళినట్టు అనిపించింది. సో అయితే అంటే కెమెరా మూవ్ చేసిన అటు. బట్ ఓకే ఓన్లీ క్యాండిల్ ఫ్లేమ్తో ఈ రూమ్ అంతా అనిపిస్తుంది రూడ్, క్యాండిల్ ఫ్లేమ్. సో బ్లడీ మ్యారీ అయితే రాలే, ఎన్నిసార్లు పిలిచిన కొంచెం కూడా జాలి లేదు ఎంతగానో పిలుస్తుంటే. సో ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. అంటే ఒక నిమిషం క్యాండిల్ ఆఫ్ చేసి మళ్ళీ మీతో మాట్లాడతా. ఓకే, సో అకార్డింగ్ ద రిచువల్ 3 times బ్లడీ మేరీ అని పిలిచాకే ఏమైనా హ్యాపెనింగ్స్ లేకుండా మిర్రర్లో సంథింగ్ కనబడుతుంది అని వెబ్సైట్లో ఉంది. అండ్ చాలామంది ఆడినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఓన్లీ 3 times బ్లడీ మేరీ అని పిలవాలి. బట్ మనకి ఇక్కడ ఏం హ్యాపెనింగ్ అనిపించలే, ఓన్లీ ఫ్లేమ్ ఫ్లక్చువేట్ అయింది. రూమ్లో ఫ్యాన్ ఏసీ ఏం ఆన్ చేయలే, అదొకటి. అండ్ సెకండ్ టైం మనం కొంచెం 3 times పిలిచినప్పుడు మనకి ఏం అనిపించకపోతే 13 times పిలిచినాం, ఎందుకంటే అది ఆడ్ నెంబర్ 13, డెవిల్ నెంబర్ అన్నట్టు. సో బేసిక్లీ అది కూడా ట్రై చేసినాం. అప్పుడు లిటరలీ ఫస్ట్ అటెంప్ట్లో నేను 13 times అంటే కౌంట్ చేయట్లేదు, జస్ట్ నేను అనుకుంటే వెళ్ళిన. ఆ టైంలో ఫ్లేమ్ లిటరలీ ఇప్పుడు కూడా నాకు చాలా ఒక రేంజ్లో ఉంది లోపల. ఫ్లేమ్ లిటరలీ ఈ సైజులో ఉండేది ఫ్లేమ్. నేను బ్లడీ మేరీ అంటుంటే ఒకటేసరికి ఫ్లేమ్ లిటరలీ ఫ్లక్చువేట్ అయింది. ఇంకా స్ట్రేట్గా ఇట్లా ఇంక్రీజ్ అయిపోయింది. ఫ్లక్చువేట్ అయినప్పుడు ఫ్లేమ్ కాన్స్టాంట్ ఉండదు. లిటరలీ ఈ ఫ్లేమ్ ఫ్లక్చువేట్ అయినప్పుడు అది మూవ్ అవుతూ ఉంటుంది. సో దానికి దాని అది అప్ అండ్ డౌన్ కాదు దాని ఫ్లేమ్. బట్ లిటరలీ ఫ్లక్చువేట్ అయినప్పుడు ఇలా అయిపోయింది దాని ఫ్లేమ్ ఒకటేసారి ఇంక్రీజ్ అయిపోయింది. బ్రో ఒక్కటేసారి నా హెయిర్స్ అన్నీ ఒకటేసారి లేచినాయి బ్రో. మీరు నమ్మరో. సెకండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ లిటరలీ మనకు అంతే ఏమనిపించలే, మిర్రర్లో నాకు ఏం కనబడలే. సో I hope you loved this video. If you did, so basically go and subscribe to my YouTube channel. So basically dude, I'm a Telugu vlogger, and I'll make some horror challenges too. So if you're gonna like these challenges, go and subscribe my YouTube channel. If you're first time you're seeing my face, so just make it permanent, like hit the subscribe button and
click the bell icon to be notified for the every update from my channel. సో నేను చూసా మీకు నెక్స్ట్ థర్స్డే ఆర్ మేబీ నెక్స్ట్ వీక్లో ఎప్పుడు వీడియో అప్లోడ్ అవుతుందో తెలియదు, బట్ వీక్లీ 2 వీడియోస్. సో బేసిక్లీ డూడ్ నెక్స్ట్ ఛాలెంజ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో నేను ఈ ఛాలెంజ్ కోసం చాలా వెయిటెడ్ ఉన్నా డూడ్, చేయడానికి చాలా వెయిటెడ్ ఉన్నా. కాజ్ వెబ్సైట్లో చదివింది ఒక రేంజ్ ఉన్నది, బట్ నేను చేసినప్పుడు ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఓకే, బట్ దట్స్ గుడ్. హోప్ యూ సీ ఇన్ నెక్స్ట్ వీడియో.